జై శ్రీరామ్. అందరికీ స్వామి వివేకానంద గారి 163వ జయంతి శుభాకాంక్షలు. మనము ప్రతి సంవత్సరము జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారి జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం. గత 3 సంవత్సరాలుగా నిర్మల్ నగరంలో ప్రముఖ సామాజికవేత్త అరుణ్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా వ్యసన్ ముక్త్ నిర్మల్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 2026 సంవత్సరము జనవరి 12వ తేదీన కూడా మనము స్వామి వివేకానంద గారి 163వ జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామి వివేకానంద గారి ఆలోచనలను, ఆశయాలను మనమందరం కూడా ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. స్వామి వివేకానంద గొప్ప ఆధ్యాత్మికవేత్త. భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని పాశ్చాత్య దేశాలన్నింటిలోనూ మరెంతో గొప్పగా వ్యాపింపజేయడం జరిగింది. స్వామి వివేకానంద గారు వారి యొక్క తేజోవంతమైన ముఖము, భయం లేని కళ్ళు, గంభీరమైన గొంతు, వారు దేశభక్తికి నిలువెల్ల నిదర్శనం. కాబట్టి స్వామి వివేకానంద గారు భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించడంలో గొప్పవారు. అలాగే స్వామి వివేకానంద గారు యువతకు ఆదర్శప్రాయులు. ఎందుకంటే ఆయన తన యొక్క ప్రసంగాలలో ముఖ్యంగా యువత గురించి చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. యువత సింహాల్లాగా ఉండాలని వారు చెప్పేవారు. మంచి ఆలోచనలతో యువత సన్మార్గంలో నడిచినట్లయితే వారి ద్వారా వారి యొక్క కుటుంబం, సమాజం, అలాగే దేశం కూడా ఎంతో వైభవాన్ని సాధించుకునే ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఇనుపకండలు, ఉక్కు నరాలు కలిగిన యువతను తనకు అప్పగించినట్లయితే ఈ దేశం యొక్క భవిష్యత్తునే మార్చేస్తానని చెప్పేసి స్వామి వివేకానంద తరచుగా చెప్తుండేవారు. సౌండ్ మైండ్ ఎగ్జిస్ట్ ఇన్ సౌండ్ బాడీ అని వారు చెప్పేవారు. ఎందుకంటే ఈ రోజుల్లో యువత చెడు వ్యసనాలతో వారి యొక్క శక్తులన్నీ కూడా నిర్వీర్యం కాబడుతున్నాయి. కాబట్టి యువత శారీరక ఆరోగ్యము, అలాగే మంచి ఆలోచనలతో ఎలాంటి వ్యసనాలకు గురి కాకుండా ఈ యొక్క సామాజిక ఉద్యమంలో బాధ్యత పంచుకోవాలని, అలాగే భారతదేశం యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని వారు కోరుకునేవారు. ఈ సందర్భంగా మన నిర్మల్ నగరంలో చేపట్టినటువంటి వ్యసన్ ముక్త్ నిర్మల్ కార్యక్రమంలో నిర్మల్లోని ప్రతిష్ఠిత వ్యక్తులందరూ కూడా పాలు పంచుకొని స్వామి వివేకానంద యొక్క ఆశయాలు చివరి వ్యక్తి వరకు, ముఖ్యంగా యువతలో మార్పు తీసుకువచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను.